ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా కళ్ళజోళ్ళు వాడుతున్నారు. అంటే కళ్ళు అంత బలహీనంగా తయారవుతున్నాయి. కాలుష్యం కానివ్వండి, ఆహార విషయంలో కానివ్వండి, లేదంటే సరైన పోషకాహారం అందకపోవడం కానివ్వండి, లేదు మానిటర్స్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేసి రావటం కానివ్వండి, ఏదైనా కారణం కానివ్వండి, కళ్ళు బలహీనంగా తయారవుతున్నాయి. అయితే ఈ కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించేందుకు, అలాగే కంటి చూపు మెరుగుపరుచుకునేందుకు యోగాలో చెప్పబడినటువంటి కొన్ని క్రియలను మనం తెలుసుకుందాము. వాటిని సాధన చేసి మన కళ్ళని చక్కగా మెరుగుపరుచుకుంటూ కలకాలం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రమణీయతను మనకి చేరవేసేటటువంటి కళ్ళని పదిలంగా 10 కాలాల పాటు మనతో పాటు ఆరోగ్యంగా ఉంచుకుందాం. విద్యార్థులకు చిన్ననాటి నుంచే ఈ కంటి వ్యాయామాలు అలవాటు చేయించండి. మీ పిల్లలకి మీరు ఎంత ఆస్తి ఇచ్చారో ఇవ్వలేదో అది లెక్క కాదు, కానీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటి ఇలాంటి టెక్నిక్స్ని, ఇలాంటి అభ్యాసాలని వాళ్ళకి నేర్పించండి. అండ్ వాళ్ళు ఇలాంటి మంచి సాధన చేసేటట్లుగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాల కంటే కూడా మన కళ్ళు చాలా ముఖ్యమైనటువంటివి. జ్ఞాన సముపార్జనలో మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు, ఒక సబ్జెక్టుని నేర్చుకునేటప్పుడు చదవాలి లేదా పరిశీలించాలి కదా. చూసి నేర్చుకుంటాం, విని నేర్చుకుంటాం, చదివి నేర్చుకుంటాం, అనుభూతి పొందుతూ నేర్చుకుంటాం ఏ విషయాన్నైనా కూడా. ఇలా కళ్ళ ద్వారానే కదా మనం ఎక్కువ విషయాన్ని గ్రహించగలిగేది, మెదడులో స్టోర్ చేసుకోగలిగేది. కాబట్టి ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా కూడా మన కళ్ళు చాలా ప్రధానమైనటువంటి. అయితే ఈ కళ్ళకి సంబంధించి జాగ్రత్త విషయంలో మనము ఎంతవరకు వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. రోడ్ల మీద కాలుష్యం పెరిగిపోతుంది. అండ్ నేటి సమాజంలో సాంకేతిక నిపుణులే కాదు, అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్సే కాదు, నాన్ ఐటీ ఏ ఉద్యోగస్తులైనా, గృహిణులైనా, ఎవరైనా కూడా కంప్యూటర్ వాడకం తప్పనిసరి అయిపోయింది. ఈమెయిల్ చూడాలన్నా, లేదు టెలివిజన్ చూస్తాము, సీరియల్స్ చూస్తాము, ప్రోగ్రామ్స్ చూస్తాము, ఇలా మానిటర్ ముందు స్పెండ్ చేసే టైం, అలాగే టీవీస్ ముందు స్పెండ్ చేసే టైం పెరిగింది. ఏ రకంగా చూసినా కూడా కళ్ళకి అలసట పెరుగుతుంది. ఎందుకంటే కళ్ళని ఎక్కువగా వినియోగిస్తున్నాం కాబట్టి. ఈ తరుణంలో ఆ అలసట తట్టుకోవటానికి, ఆ అలసట నుంచి ఉపశమనం పొంది కళ్ళకి విశ్రాంతి అందించటానికి ఏవైనా మార్గాలు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా మనకి. యోగా శాస్త్రంలో కళ్ళకి సంబంధించి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఆ పద్ధతులు అనుసరించటం ద్వారా మన కంటి యొక్క శక్తిని మెరుగుపరుచుకోవచ్చు. కాంటాక్ట్ లెన్స్ వాడేవాళ్ళు, అలాగే కళ్ళజోళ్ళు వాడేవాళ్ళు మరియు ప్రతి ఒక్కరూ మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాతే ఈ కంటికి సంబంధించిన యోగిక వ్యాయామాలు ప్రారంభించాలని మర్చిపోకండి. ఈ యోగిక్ ఎక్సర్సైజెస్, యోగాలలోని ఈ కంటి వ్యాయామాలు చేసే ముందు మనం ముఖ్యమైన ఒక విషయం తెలుసుకోవాలి. ఈ వ్యాయామం చేసేటప్పుడు కళ్ళజోడు పెట్టుకొని చేయకూడదు. మరి కళ్ళజోడు లేకపోతే అసలు ఎదురు ఏం జరిగితే తెలియదు అన్న పరిస్థితి ఉంటే పెట్టుకొని కూర్చోండి. బట్ వ్యాయామం చేసేటప్పుడు మాత్రం కళ్ళజోడు తీసి పక్కన పెట్టి వ్యాయామం చేసి అయిపోయిన తర్వాత కళ్ళజోడు తీసుకొని రావచ్చు. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండండి. మీరు వాడే పవర్ మెల్లిమెల్లిగా తగ్గించుకోవచ్చు. -2 నుంచి -1.5, -1, -0.5, ఇలా మెల్లిగా తగ్గించుకుంటూ దేవుడిని ప్రార్థించండి. ఒకప్పటికి అసలు కళ్ళజోడు లేకుండా మీ పనులు మీరు హాయిగా కంటి కోసం యోగాలో ప్రతి క్రియ తర్వాత, అంటే ప్రతి ఎక్సర్సైజ్ తర్వాత కంటికి విశ్రాంతి ఇవ్వటం తప్పనిసరి. ఆ విశ్రాంతి ఇవ్వటం ఎట్లాగో నేను చెప్తాను. పామింగ్ అనే పద్ధతిలో విశ్రాంతి ఇస్తే ఆ పామింగ్ పద్ధతి మనం ఫాలో అవుతాము. పామింగ్ అంటే ఏంటో ముందుగానే నేను మీకు చెప్తాను. 2 అరచేతుల్ని బాగా రుద్ది
ఎలా రుద్దాలి అంటే ఈ చేతుల్లో హీట్ బాగా జనరేట్ అవ్వాలి, 2 చేతులు బాగా వెచ్చగా అవ్వాలి. అలా బాగా జనరేట్ అయిన తర్వాత, వెచ్చదనం బాగా తయారైన తర్వాత 2 చేతులు కూడా కప్స్ షేప్లో పెడతాము. కప్స్ షేప్లో తయారు చేసి కళ్ళ మీద ఎట్లా పెడతాం. ఈ అరచేతులు డైరెక్ట్గా కళ్ళ మీద, కన్ను గుడ్డులకి ఎదురుగా ఉంటాయి. ఈ చేతి వేళ్ళు నుదురు మీద ఉంటాయి. ఈ చేతి వేళ్ళు ఎంత దగ్గరగా ఉండాలి అంటే బయట నుంచి వెలుతురు లోపలికి రాకూడదు, లోపల నుంచి వెలుతురు బయటికి వెళ్ళకూడదు, అంతగా క్లోజ్ అయిపోవాలి. ఈ స్థితిలో కళ్ళు తెరిస్తే మనకేం కనిపించకూడదు, అంతగా ఈ చేతులతో కళ్ళను క్లోజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అరచేతులు కన్నుగుడ్లకి తగలకూడదు. ఎందుకు అంటే కన్నుగుడ్లకి అరచేతుల మధ్య శూన్యం ఉండాలి. ఆ శూన్యంలోకి కంటిలో ఉన్న దోషాలన్నీ బయటకు వస్తాయి చెమట రూపంలో. ఒక ఐ ఎక్సర్సైజ్ చేస్తాము, తర్వాత పామింగ్లో విశ్రాంతి తీసుకుంటాము. ఆ సమయంలో కంటికి వ్యాయామం జరిగి దాంట్లో ఉన్న దోషాలన్నీ బయటకి వచ్చేస్తాయి. ఆ మధ్యలో ఉన్న గ్యాప్లోకి, అరచేతికి కంటికి ఉన్న గ్యాప్లోకి వస్తాయి. ఆ విధంగా కంటిలో ఉన్న మలినాలన్నీ, టాక్సిన్స్ అన్ని, వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయటికి వస్తాయి. ఈ వ్యాయామం చేసేటప్పుడు తప్పనిసరిగా రూమ్లో ధారాళమైన గాలి, వెలుతురు, వెంటిలేషన్ చక్కగా ఉండేటట్టు చూసుకోవటం మన బాధ్యత. అండ్ ప్రారంభించడానికి ముందు ఆవు నెయ్యితోటి తయారు చేసినటువంటి దీపాన్ని వెలిగించుకొని ప్రారంభిస్తే చుట్టూ పర్యావరణం కూడా చక్కగా పరిశుద్ధి అయ్యి ఆ వెలుతురు కూడా మనకి వస్తుంది. టెంపుల్స్లో కూడా, గుళ్ళల్లో కూడా ఆవు నెయ్యితో చేసిన ఒత్తులతోటి దీపారాధన, ఆవు నెయ్యి దీపారాధనే ఎక్కువ చేస్తుంటారు. ఎందుకంటే గుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకున్నప్పుడు తెలియకుండానే దీపం దగ్గరికి మన దృష్టి వెళ్తుంది. మనకు తెలియకుండానే ఆ ఆవు నేతి జ్యోతి ద్వారా మన కంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ రూమ్లో ఆవు నేతితో చేసినటువంటి జ్యోతిని వెలిగించి ప్రారంభిస్తే చక్కటి రిజల్ట్స్ మనకి వస్తాయి. ఐ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు నేల మీద, అంటే ఒక మ్యాట్ వేసుకొని, మ్యాట్ మీద ఒక కార్పెట్ లాంటిది వేసుకొని దాని మీద వైట్ కలర్ క్లాత్ వేసుకుంటే, కాటన్ క్లాత్ మంచిది. లేదు అంటే ఒక మ్యాట్ వేసుకొని నేల మీద, ఆ మ్యాట్ మీద ఉత్తర లేదా తూర్పు అభిముఖంగా, నార్త్ ఫేసింగ్ ఆర్ ఈస్ట్ ఫేసింగ్ చేస్తూ కూర్చోవాలి. కూర్చొని చేసే ఆసనాలైనటువంటి సుఖాసనంలో చేయొచ్చు, లేదు నేను కూర్చున్నటువంటి వజ్రాసనంలో నేను కూడా చేయవచ్చు. నడుము, మెడ, తల, వెన్నెముక మొత్తం నిటారుగా ఉండాలి. కళ్ళు ప్రశాంతంగా ఉంచాలి. దవడలు చాలా రిలాక్స్డ్గా ఉంచాలి. భుజాలు, మెడ, నడుము, తల ఎక్కడ కూడా బిగబెట్టకూడదు. శరీరం అంతా కూడా వదులుగా ఉండాలి. ప్రాణముద్ర చేయవలసినటువంటి పద్ధతి, ఈ వేళ్లలో చిటికెన వేలు, ఉంగరపు వేలు కొనలకు బొటన వేలు కొన తాకించేసి మిగతా 2 వేలు కలిపి స్ట్రైట్గా ఉంచడాన్ని ప్రాణముద్ర అంటాము.